వెంటనే కనుక రెస్క్యూ చేసుకొని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవిడెన్సెస్ ఎక్కడ చెరిగిపోతాయి, ఎవిడెన్సెస్ ఎక్కడ కల్తీ అవుతాయనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ విషయాన్ని కూడా సార్ మాట్లాడుతున్నారంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అంత ఇన్డెప్త్కి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు కన్విక్షన్ రేటు కూడా చాలా మనం పెరిగిందని చెప్పడానికి కూడా మనం చాలా గర్వపడాలి అధ్యక్ష. ఈరోజు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్. ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీద వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరిల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నారు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నారు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి అతను బ్రాకెట్ లో చిరంజీవి ఉంటది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాల్ని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈ రోజు అధ్యక్ష నేను నిజంగా అధ్యక్ష దాని గురించి వస్తున్నాను అధ్యక్ష ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరెంత పెయిన్ పడ్డారు, మేమంత పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈ రోజు పర్టికులర్ గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలా మంది ఏమంటారంటే అప్పుడు తీసుకెళ్లిపోయారు కదా,
అప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని మాట్లాడతారు. తీసుకెళ్లే దగ్గర 41A నోటీస్ ఇచ్చడం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు ఇంటికి వచ్చిన పరిస్థితి. అలాగని లేదు, అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి పెట్టిన పరిస్థితి. ఈ రోజు మేము దాని మీద చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష? లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో, ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఒక హీరో, ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచంగా మాట్లాడినా కూడా, ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే నేనేం చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతో ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి. అది ఎంతవరకు అది కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగా వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష. వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా గురించి కావాలని రాద్ధాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష. అందులో ఏంటి, యూరియా అమ్మకాల్లో భారీ స్కాము, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలేదు. రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, చలపతి చౌదరి అన్నాడు, చౌదరి గారు అధ్యక్ష రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడ రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు, వాడికి నిజంగా నిజాలు ఉంటే వాడి దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్, నేను నా కష్టాలు